మేడం గారు చెప్పండి. ఏదైతే 2, 3 రోజుల నుంచి జరుగుతున్న చర్చ, ఒక వైసీపీ నాయకుడు ఎంపీ రాజ్యసభ ఎంపీ దళితుల మీద చేస్తున్న లైంగిక దాడులు కానీ, వాళ్ళ పార్టీలో జరుగుతున్న మిగతా నాయకులు ఎవరైతే చేశారో పాతకాలంలో చేసిన లైంగిక దాడులు కానీ, హత్యలు కానీ వీటిని ఎలా చూస్తారు మీరు? ఏమండి వాళ్ళు ఈ 5 సంవత్సరాల నుంచి చేస్తున్నది అదేనండి. అన్ని రకాలుగా అట్లా ఆడవాళ్ళ మీద దాడులు చేశారు, చంపేశారు. మరి అందరిని డోలు చేశాడు. మొత్తం ఎస్టీల మీద వాళ్ళ మీదే చేశాడు ఎక్కువ. ఇంక ఇప్పుడు ఆయన కొత్తగా మనకి ఇప్పుడు ఏదో ఉద్ధరిస్తాడని అనుకోవటం కూడా అనవసరం కదండి. ఇప్పుడు చూడండి అంత రాజ్యసభ సభ్యుడు అని అసలు ఎంత మంచి పేరండి. అక్కడ హోదాలో ఉన్నాడంటే అంత పెద్ద ఆయన మీద కూడా ఇప్పుడు వచ్చింది కదండి. ఆయనే చెప్తున్నాడు. ఆయనే నాకు కాదు, ఆయనకే పుట్టాడు ఇదని చెప్తున్నాడు. సరే, దీనికి చిన్న పెద్ద ప్రెస్ మీట్ పెట్టి సాయిరెడ్డి గారు అది కాదు ఇది కాదు అది అని వీళ్ళని మీడియా వాళ్ళని తిడుతున్నాడండి. వాళ్ళని తిట్టే బదులు ఈయన కోర్టుకి వెళ్ళొచ్చు కదా, లేదంటే ఆయన టెస్ట్ చేయించుకుని అదేంటనేది నిర్దోషిగా బయటికి రావచ్చు కదా. తప్పు చేయనప్పుడు అది తప్పు చేశాడు కాబట్టి ఆయన వెనక్కి వెళ్తున్నాడండి. దాని గురించి మీడియాలో ఎందుకంటే ఆ కోపం ఎళ్ళగక్కి మీడియా వాళ్ళని తిట్టాడు, అంతవరకే. ఆయన తప్పు చేసినట్టు స్పష్టంగా కనబడుతుంది. అక్కడ అమ్మాయిని బలి చేశారు వీళ్ళందరూ కలిసి. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, వాస్తవ విషయం ఏంటంటే, ఆయన ఏమన్నా నా సంబంధం లేని మాట చెప్పడు. ఇంకో పక్క భర్త వచ్చానా ఆయనకే సంబంధం ఆయన చెప్తున్నాడు. భార్య వచ్చానా నాకు ఈయన కాదు ఇంకో ఆయన ఉన్నాడు ఆమె చెబుతుంది. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు అసలు? అదేనండి, అది అసలు మాకు వినటానికి కూడా చాలా బాధగా ఉంది. అటు చేసి ఇటు చేసి ఇప్పుడు అందరినీ కలిసి ఆ అమ్మాయిని బలి చేసినట్టు అయ్యారు కదండి. అమ్మాయి అల్లరైపోతుంది కదా. ఇప్పుడు ఈడు కాదు ఆడు కాదు ఈడు అని ఎవరైనా సరే తప్పు అనేది జరిగింది కదా. అసలు ఆ జగన్ ఒక్క మాట మాట్లాడుతున్నాడండి. ఇప్పటికైనా వాళ్ళ మనిషే కదా, మాట్లాడాలి కదా, ఖండించాలి కదా. వాళ్ళు అంతే. ఇంకా ఇలాంటివి ఇంకా ఎన్ని ఉన్నాయోనండి, ఒక్కోటి ఇప్పుడే బయటకు వస్తున్నాయి. వాళ్ళ జాతి అంతా ఇలాగే తయారైపోయింది. ఇంకా ఎన్ని చేశారో, ఎంతమందిని అలా చేశారో. వీళ్ళిద్దరు బాగానే ఉంటారు, దాని మొగుడు బాగానే ఉంటాడు, ఇతను బాగానే ఉన్నాడు. మధ్యలో ఆ అమ్మాయి ఎంత అలరైపోతుందండి. రేపు అమ్మాయికి ఏదన్నా అయితే బాధ్యత ఎవరిది? జగన్ తీసుకుంటాడా, సాయిరెడ్డి తీసుకుంటాడా? అయితే ఇప్పుడు వరకు ఏదైతే దాడులు, లైంగిక దాడులు కానీ, వేరే హత్యలు కానీ ఏదైతే జరిగినాయో అవన్నీ వైసీపీ నాయకుల లెవెల్లో ఉన్నాడు. ఇంతమంది ఇన్ని రకాలు చేశాడు. దాన్ని ఆ పార్టీ అసలు ఏమనాలి? ఆ పార్టీలో ఉన్న నాయకులను ఏమనాల్సి వస్తుంది? ఏమంటామండి, ఒక కామపిశాసుల్లా తయారయ్యారు. అది అండి గంజాయి ఇవన్నీ బాగా అలవాటైపోయి ఇప్పుడు చిన్నపిల్లలు కూడా చూసారా ఈ నెల రోజుల్లో ఎన్ని జరిగినాయో. నిన్నగాక మొన్న కూడా ఎక్కడో జరిగింది. చిన్నపిల్లలు కూడా అలా తయారైపోయారంటే ఇదంతా కూడా చేతులారా జగన్ మన రాష్ట్రాన్ని నాశనం చేసేసాడండి. పిల్లల్ని తప్పే ఉంటుందండి, వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఆ మొత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. రేపు వాళ్ళకి మనం శిక్షలు వేసినా కూడా వాళ్ళ జీవితాలు బలి చేసినట్టే కదా. మొత్తం దీని అంతటి కారణం జగన్కే వేయాలండి. పెద్ద శిక్ష వేయాలి. ఇంత చేశాడు, ఆంధ్రాన్ని నాశనం చేశాడు కాబట్టి బిడ్డల భవిష్యత్తులతో ఆడుకుని ఇప్పుడు జరుగుతున్న తప్పులు కూడా ఆయన వల్లే. అక్కడ వాటర్ కూడానండి అక్కడక్కడ డయేరియా అని అయ్యని ఏం చచ్చిపోతున్నారు జనం. ఒక్కడు చేయలేదండి 5 సంవత్సరాల్లో. ఆయన అన్నీ కలిసిపోయి ఉన్నాయి. ఒక్క నెల రోజుల్లో వీళ్ళు ఎప్పుడు చేస్తారు ఇవన్నీను? ఇప్పుడు జరిగాయి కాదు కదా. జనాలకు తెలియదుగా. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చింది కదా, ఇదేంటి నెల రోజుల నుంచి ఇలా జరుగుతున్నాయి చూడలేదు అంటున్నారు. ఎన్నేం చేస్తారండి ఒక్క నెల రోజుల్లో? తప్పు చేయడానికి 1 నిమిషం పడుతుందండి, బాగు చేయడానికి చాలా టైం పడుతుంది ఏదైనా కూడా. అలాగే ఇక్కడ విజయసాయి రెడ్డి గారి విషయంలో ఒకటి మాట్లాడుకోవాలి. ఆయన ఏదైతే ₹1.5 కోటి ఇచ్చాడని చెప్పి అలా భర్త అంటున్నాడు. ఎలా చూడాలంటారు? అవునవును, అది మరి ఎందుకు ఇచ్చాడండి అంత డబ్బు? ఇల్లాసేవో కొన్నారు, విజయవాడలో డబ్బు ఇచ్చారంటున్నారు వచ్చి. మరి ఆ డబ్బు ఏమీ లేకుండా నువ్వు ఎందుకు ఇచ్చావు వాళ్ళకి? అసలు ఆ డబ్బు అంతా నీకు ఎక్కడి నుంచి వచ్చింది? మీరు ఎక్కడ దోశారు ఆ డబ్బుని? ఇదంతా కూడా లెక్కలు తీయాలండి. ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు గారు దాన్ని తీసుకుని మొత్తం లెక్కలు తీయాలి. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు ఇచ్చావు? అసలు ఇవన్నీ నువ్వు చెప్పాలి కదా. ప్రెస్ మీట్ పెట్టావు దర్జాగా, పెట్టినప్పుడు ఇవన్నీ నిజాలు మాట్లాడాలి కదా. నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు? తప్పు చేశారు కాబట్టే మాట్లాడట్లేదండి వాళ్ళు. అదైతే మేము ఖండిస్తున్నాం కూడా. అలాగే ఈ నెల రోజుల పరిపాలన, రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన మీద మీరేం చెప్తారు? ఇప్పుడు ఈ నెల రోజుల్లో మీరందరూ చూస్తూనే ఉన్నారు కదండి. అని ఆయనకు చేతనైనంత మట్టి మంచి జరుగుతూనే ఉన్నాయి. అలాగే మొన్న ఢిల్లీ వెళ్ళారు, అన్నీ మాట్లాడొచ్చారు. తర్వాత పింఛన్ పెంచారు, వరుసగా అన్నీ జరుగుతూనే ఉన్నాయి కదండి. రేపు 15వ తారీఖు అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ అవుతుంది, బస్సులు ఫ్రీ పెడుతున్నారు. ఇంకా ఆయన శక్తి వంచన లేకుండా కష్టపడుతున్నారు, చేస్తున్నారు. ఈరోజు కూడా మంత్రులు మీటింగ్ పెట్టి అందరికీ చెప్పారు ఇలా చేయండి. అలా ఇవాళ కూడా ఢిల్లీ వెళ్తున్నారు. బాగానే ఉందండి ఈ పరిపాలన, చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. కాకపోతే ఇది ఇంకా ఉండిపోయి వాళ్ళది కొంతమంది ఇంకా అలా ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికి కూడా ఇవన్నీ మారాలంటే కొంచెం టైం పట్టుద్దండి. ఒక 5-6 నెలలు పట్టుద్ది మామూలుగా మన స్టేజీకి వచ్చేయాలంటే. ఇది
అలాగే అలాగే ఏదైతే శ్వేతపత్రం విడుదల చేశారు, ల్యాండ్కి సంబంధించినంత శ్వేతపత్రాలు విడుదల చేసుకుంటూ వచ్చారు. దానిలో నేను మాట్లాడిన మాటలు చూశారు మీరు, దాన్ని ఎలా చూస్తారు? మరి అది బాగుందండి. ఇప్పుడు ఆయన చేసినవి అన్నీ, ఆయన పెట్టిన ల్యాండ్ అవన్నీ కూడా క్యాన్సిల్ చేశారు. ఇది కూడా అండి, ఉద్యోగస్తులకు కూడా సిపిఎస్ ఏదో తెచ్చాడు కదా, జీపీఎస్, దాన్ని కూడా క్యాన్సిల్ చేశారంటే ఈరోజు అందరూ కూడా ఆయన కృతజ్ఞతలు చెబుతూ టీవీలో కూడా మాట్లాడారు, ప్రతి వాళ్ళు కూడా మీడియా ముందుకు వచ్చి. అది కూడా మాకందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. అది మనకు కావాల్సింది, మనకు మంచి చేసేవాళ్ళు కావాలండి. అక్కడ చంద్రబాబు జగన్ ఇంకొకడా అనేది కాదు, మన రాష్ట్రానికి మంచి చేయాలి. వాళ్ళు అట్లా కాదు కదండి, అంత నాశనం చేశారు. తిన్నారండి, డబ్బులు తిన్నారు. బిడ్డల భవిష్యత్తులు కూడా నాశనం చేసి పెట్టేశాడు ఆయన అయితే. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి రేపు అసెంబ్లీ 22 నుంచి మొదలంటే మళ్ళీ వెళ్ళిపోయి హైదరాబాద్ అక్కడ కూర్చున్నాడు, బెంగళూరులో కూర్చున్నాడు. ఎందుకంటే ఇంకా ఆయన మనకి అసలు మనం ఎందుకు గెలిపించుకున్నాం, ఆ ఓట్లు కూడా మనం వేసి గెలిపించుకుంటాం అనేది అసలు చాలా వేస్ట్ ఇంకా వాడికి. అలాగే ఇంకో విషయానికి వస్తే, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికి కౌంటర్గా అలా వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న మాటలు ఎలా చూడాలంటారు? వాళ్ళు ఏమంటారంటే మీ టైంలో అక్రమాలు జరిగింది, మా టైంలో ఆయన అక్రమాలు జరగలేదు, మేము సక్రమంగా చేసామని చెప్పి అంటున్నారు. దాన్ని ఎలా చూస్తారు? ఫస్ట్ నుంచి వాళ్ళు రివర్స్ ఎంటరింగే కదండి, ఏ విషయంలో కూడా రివర్సే కదా. వాళ్ళు తప్పు చేస్తున్నారు, అవతల వాళ్ళని అంటున్నారు. ఇప్పుడు కూడా చూడండి, వాళ్ళ తప్పులు కప్పిపుచ్చుకుంటూ ప్రతిదానికి ఒక్కొక్కడు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, పేరు నాని అని, వాళ్ళని వీళ్ళని చెప్పేసి. అసలు జనాలు చెవుల్లో పువ్వులు పెట్టినారో తల్లో పెట్టినారో పిచ్చోళ్ళు అర్థం కావట్లేదు వీళ్ళకి. జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నారండి వీళ్ళందరూ కలిసి. వాళ్ళ మాటలు వినాలన్నా కూడా విరక్తి కలుగుతుందండి. ఎవరు కూడా వాళ్ళ మాటలు లెక్క వేసుకోవట్లేదు. వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు అని అర్థమైపోయింది అండి. రాజు అయినప్పుడు భటులు ఎందుకు మంచిగా ఉంటారండి? ఆయనే అట్లాంటి వాడు కాబట్టి వీళ్ళంతా అలా తయారైపోయారండి. వీళ్ళందరినీ బాగు చేయటం ఎవరి వల్ల కాదండి. వీళ్ళని ఆంధ్రా నుంచి పంపించేయాలి మొత్తాన్ని, ఇక్కడ గ్యాంగ్ మొత్తాన్ని పంపించేస్తేనే ఆంధ్ర బాగుపడుతుంది.